సార్ మరి రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య గారు రీసెంట్గా ఎవరో పోలీస్ ఆఫీసర్ తోటి మాట్లాడుతూ అటువంటి వీడియో కాల్లో సో పర్సనల్గా మాట్లాడుతూ ఆ వీడియో బయటకు వచ్చిందని చెప్పేసి అంటున్నారు. సో తన వెనక ఒక పోలీస్ ఆఫీసర్ ఉండడం వల్లే రాజ్ తరుణ్ అలాగే ఈ మస్తాన్ సాయి మీద కేసు పెట్టడం ఇటువంటి పనులు చేపిస్తుందని చెప్పేసి అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఎవరు అంటున్నారు? రాజ్ తరుణ్ వాళ్ళు అంటున్నారు అంతే కదా. ఆ అమ్మాయి తన దగ్గర 200 క్యాసెట్స్ 200 వీడియో క్లిప్స్ ఉన్నాయి. నాతోటే కాదు చాలామంది అమ్మాయిలతోటి. సో చాలా అది వచ్చి ఇంకొక అతను మస్తాన్ సాయి అన్న అతను ఉన్నాయని కూడా చెప్పాడు. మరి ఇప్పుడే కదా అన్నారు. మళ్ళీ ఎవరు రిపీటింగ్ ద క్వశ్చన్. ఇప్పుడు ఈ అమ్మాయికి పోలీసు ఆఫీసర్తో ఎవరో పోలీసులతోటి లాలూ చేయిందని చెప్పేసి అంటే ఉంటే ఉండొచ్చు. పోలీసులు మాట్లాడరా అంటే ఆమె వెనక అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి మీద నేను ఎటువంటి పని చేసినా చాలా ఇస్తుంది అన్నట్టు మాట్లాడుతుందని చెప్పేసి అంటున్నారు. ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్? జడ్జి లేడా? జడ్జి కంటే పెద్దవాళ్ళ ఎక్కడికి హైకోర్టు వెళ్తుంది వాళ్ళకంటే పెద్దవాళ్ళ? ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే పోలీసులు కూడా నథింగ్. అతను కూడా బొమ్మలు నిలబడతారు. ఎంతమంది ఈ మధ్యన సస్పెండ్ అయిపోయిన వాళ్ళు పోలీస్ ఆఫీసర్లో. నువ్వు ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉన్నా కూడా అతను పెడతాడు. ఇప్పుడు పెడతాడు ఎవడు పోలీస్ ఆఫీసర్ అండ చూసుకుని ఈ అమ్మాయి ఈ విధంగా అర్థం పర్థం లేని కేసులు పెడుతుంది మా మీద అని పెడతాడు. వాళ్ళు లాయర్ చిన్న బుల్లి కూర్చాడు. లాయర్ మాట్లాడతాడా? ఇప్పుడు నేను మాట్లాడిందే మాట్లాడతాడు. ఇట్స్ ఆల్ ఫాల్స్ ఎలిగేషన్స్ మిస్టర్ జడ్జ్ అంటాడు. ఇట్స్ ఆల్ ఫాల్స్ ఎలిగేషన్. దిస్ గర్ల్ ఈజ్ డూయింగ్ జస్ట్ బికాజ్ దెర్ ఇస్ సమ్ పోలీస్ ఆఫీసర్ సపోర్టింగ్ అని అంటాడు. అండా ఏమాత్రం లా చదువుకున్నవాడు అంటాడు కదా. వీళ్ళు పెట్టేది పెద్ద లాయర్నే పెడతారు. ఆ అమ్మాయి కంటే పెద్ద లాయర్ని పెడతాడు. ఆ అమ్మాయి కంటే ఇతని దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా. అంచేత ఇవన్నీ నిలబడవు. ఎవరో ఎంత అనుకుంటారో ఎవరు అనుకుంటారు. ప్రజలకి ఏం పని లేదట్టి రాజ్ తరుణ్ కేసు చెప్తేనే. నువ్వు అడిగావు కాబట్టి చెప్పాను. నాకు సంబంధం లేదు యాక్చువల్గాను. నువ్వు అడిగావు కాబట్టి ఇలా జరిగి ఉండొచ్చు అని ఒక హైపోథెటికల్గా, ఒక ఇమాజినేటివ్గా, ఒక ఫిలిం మ్యాన్గా ఇటువంటి సహజం. ఒకళ్ళ మీద ఒకళ్ళ బురదలు చల్లుకుంటూ ఉంటారు ఫర్ ద సేక్ ఆఫ్ మనీ అంతే కదా. ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ స్పాయిలింగ్ యువర్ ఫ్యూచర్. ఏదో కక్ష పెట్టుకుంటారు. కక్ష పెట్టుకున్నంత మాత్రం లాయర్లకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉండాలా? పోలీస్ సపోర్ట్ చేయాలని డబ్బులు ఉండాలా? ఎవరు తెలియని వ్యవస్థ ఇది. అంచేత ఇవన్నీ కూడా ఈ అమ్మాయికి అగెయినెస్ట్గా ఉన్న వాళ్ళు కల్పిస్తారు. ఈ అమ్మాయికి ఫర్గా ఉన్న వాళ్ళేమో అతని మీద పంపిస్తారు. 200 వీడియోలు ఉన్నాయి చూపించమని, 10 వీడియోలు చూపించమని. అసలు ఎవరు తీసారని నేనైతే నాకు ఎవరిని ఇన్వెస్టిగేషన్ ఇస్తే నేను ఫస్ట్ అయితే అడుగుతాను, ఎవరు తీశారు? నువ్వు తీసావా? నువ్వు తీయించావా? ఆ హోటల్ వాళ్ళు తీసారా? ఆ గెస్ట్ హౌస్ వాళ్ళు తీసారా? అది తెలియదు కదా. 3 బేసిక్ క్వశ్చన్స్. ఏమాత్రం కూడా తెలియకుండా ఇంత సోషల్ మీడియా డెవలప్ అయిపోయిందంటే నేనైతే నమ్మను. ఎవడెవరు తీయాలి కదా. కెమెరా హ్యాస్ టు వర్క్. అలాగే 1-2 అంటున్నారు. అంటే ఈ అమ్మాయి చెప్పిన ఎలిగేషన్లు రైటా తప్పు అనేది జడ్జి గారు చెప్తారు. వాళ్ళు చెప్పింది ఒక పోలీస్ ఆఫీసర్ అండగా తీస్తున్నాం అంటే పోలీస్ ఆఫీసర్ అంత డైరెక్ట్గా అండగా పోలీస్ ఉన్నట్టుగా తెలిసిపోయింది అనుకోండి ఫోన్ టాక్స్లోనూ, అది అడుగుతాడు. అది నా వాయిస్ కాదు అంటాడు. ఇట్స్ వెరీ సింపుల్. ఈ రోజుల్లో పొలిటీషియన్స్ దొరికిపోతేనే అది నా వాయిస్ కాదు అంటున్నారు. మంచి బూతది. ఆడి వాయిసే సాధారణంగా వాయిస్ మార్ఫ్ చేయొచ్చు. వాయిస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలాగా మాట్లాడడానికి ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు పాపులర్ పీపుల్ కాబట్టి మిమిక్రీ చేసి వాళ్ళు మాట్లాడతారు కదా. ఎంతమంది మాట్లాడతారు. ఇప్పుడు ఆ పెద్ద పెద్ద పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, ఆ శివారెడ్డిని అతను ఎక్సలెంట్గా చెప్తాడు. సో ఆ విధంగా చేసేవాళ్ళు ఉండొచ్చు కదా. నేను అనవసరంగా ఐడియాలు ఇస్తాను. వాళ్ళకి తెలుసు, వాళ్ళు తెలీదా. అతను యాక్చువల్గా ఐ లైక్ హిమ్ యాజ్ ఎ గుడ్ కామెడియన్. ఇంకా మన కమెడియన్లు అంత ఇదిలో రాలేదు కానీ అది ఎక్కడ ప్రోగ్రామ్ చూసినప్పుడు ఐ లవ్ హిమ్. అంత బాగా చేస్తాడు. సో ఇవి జడ్జి వెంటనే నమ్మేయడు. వాళ్ళు ఏదో ట్రాప్ చేస్తున్నారు, పోలీస్ ఆఫీసర్ మాట్లాడేసినందుకు మాత్రాన అది పోలీస్ ఆఫీసర్ కాదు అని కూడా అనవచ్చు. ఇవి ఇంకా ప్రూవ్ అవ్వట్లేదు. కాకపోతే ఒక ఆధారం ఉంటుంది కేసు వేయడానికి. ఒక దేర్ షుడ్ బి సమ్ క్లూ. ఆ క్లూస్లో ఈ అమ్మాయి దగ్గర కొన్ని క్లూస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కొన్ని క్లూస్ ఉంటాయి. అంతే తప్పితే ఇంతకు మించి వడ్ల గింజలో వేగించేది. జడ్జి అంత సులువుగా ఊరుకుంటాడా? అంచేత ఇవన్నీ కూడా కొంత పబ్లిసిటీ, కొంత భయపెట్టడానికి. ఇప్పుడు అర్జెంటుగా ఈ అమ్మాయి ఇలా పెట్టిందని అతనికి వచ్చి 20 సినిమాలు పోయేంత పెద్ద హీరో కాదు కదా, సినిమాలు రాలేదు కదా. ఇప్పుడు ఏ విధంగా అమ్మాయి అతనికి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది అతని దగ్గర నుంచి అనేది మనం కనిపెట్టాలి. మనం కాదు, సంఘం సోషల్ మీడియా కనిపెట్టాలి. అదేవిధంగా అతను ఆన్సర్ ఇవ్వాలి. బెదలకుండా ఊరుకున్నాడు అనుకోండి, కేసు బిగిసిపోతుంది. ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు చెప్పిన దానికి కౌంటర్లో మాట్లాడగలిగితేనే దెన్ దెర్ విల్ బి ఎ ఫన్, దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ ఎ బజ్.
సో అదే జరుగుతుంది ఒకటే, మనం ఎక్కువసేపు మాట్లాడేసుకోకలేదు దీని గురించి. దట్స్ ఆల్.